వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వనజా దంపతుల కుమారుడు ఆది కార్తీక్ పుట్టినరోజు వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేములవాడలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయంలో ఆది కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు తాటికొండ వాణి స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడె మొక్కను చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో బుట్టా శంకర్, రాజు, మహేష్, నారాయణలతో పాటు సత్రం సిబ్బంది రమ్య, చంద్రిక, అంజలి, అనూష తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా వాసవి అన్నపూర్ణ సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రానున్న కాలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కాలని వారు భద్రకాళి అమ్మవారిని వేడుకున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు వేములవాడ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వనజా దంపతుల గారి కుమారుడు ఆది కార్తీక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా యువ నాయకులు తండ్రికి దగ్గర తనయునుగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ప్రజాసేవకి అంకితమైనటువంటి ఆది కార్తీక్ గారి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మా అన్న ఆది శ్రీనన్న గారికి మంత్రి పదవి రావాలని, మా ఆది కార్తీక్ గారు రానున్న కాలంలో వారు మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని, వారు ప్రజాసేవలో అంకితమై వారికి అంతా మంచి జరగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వేములవాడలో మా సతీమణి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తాటికొండ వాణి పవన్ కుమార్ గారు వారు వేములవాడ భీమేశ్వరుని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకొని అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా ఆది కార్తీక్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హరేశ్వర స్వామి, భీమన్న, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అమరండి.